మహోన్నతుడు అయిన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రికాల సమయం ముందు మరలా మీ సన్నిధానంలో కూడుకుని మీ విలువైన వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, ఇక్కడ మేము అనుకుంటే మేము కూర్చోలేము, కానీ కేవలం మీ కృపను బట్టే మేము ఇక్కడ కూర్చున్నాం. ఈ సమయం ముందు ఇప్పటి వరకు కీర్తనల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాము. ఆరాధనలో కూడా ప్రభువా, మా హృదయాలు కదిలించేలా తండ్రి మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించారని నమ్ముచున్నాము. ఇప్పుడు మా ఆత్మీయ జీవితాలకు, మా వ్యక్తిగత తండ్రి మార్పుకు అవసరమైన మీ విలువైన మాటలలోనికి మేము వెళుచుండగా మీరే అందరితో స్పష్టంగా నేరుగా మాట్లాడుతూ మీ పక్షాన నిలబడి మాట్లాడుతున్నాను పూర్తిగా మరుగు చేసి దేవా, మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా హృదయాలు తెరుస్తారని ఆశపడుచు తండ్రి, మా మాటలైతే ప్రభువా ఇక్కడున్న ఎవరిని కదిలించలేవు, కానీ అదే మీ జీవపు వాక్కులు మీరు మాట్లాడితే చీకటితో నిండిపోయిన మా హృదయాలలోనికి వెలుగు ప్రవాహంలో వస్తుందని మాకు తెలుసు. కాబట్టి తండ్రి, మీ పరిశుద్ధాత్మ యొక్క వెలుగును తండ్రి మాలో ప్రజ్వలింపచేస్తారని ఆశపడుచు ఈ యుగాంత దినాల్లో ఉన్న మేము మీ కుమారుని యొక్క రాకడ సమీపంలో బ్రతుకుతున్న చలిస్తున్న మేము ఎలాంటి మార్పులను చూస్తున్నామో, మేము ఎలా నడుచుకోవాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని ఆశపడుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొంచెం పెట్టు, సరిపోట్లా. మీకు వినబడుతుందా? కొంచెం బయట కూడా సౌండ్ పెంచు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరుద్దాం. కొద్ది నిమిషాలన్నీ వచ్చేంతలోపు కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుంచి. యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును నీ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా, నాకు ఈ రెండు పెంచండి, ఇంకా మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి. అనేకులు నా పేరట వచ్చి, ఇప్పుడు వస్తుంది, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఈ సందర్భం మనకు తెలుసు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులందరూ బృందంగా వచ్చి యేసుక్రీస్తు వారితో ఇలా మాట్లాడుతున్నారు. ఏమని? ప్రభువా, నీ రాకడికి, ఈ యుగ సమాప్తికి, నువ్వు మరలా వస్తానంటున్నావు కదా, ఆ రాకడికి, ఈ యుగం అంతమైపోద్ది అంటున్నావు కదా, ఈ అంతానికి అసలు నువ్వు వచ్చేస్తున్నావు అనడానికి సూచనలు ఏంటి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అంటున్నారు. ఏమని? యుద్ధాలను గూర్చిన సమాచారం మీరు వింటారు. నెక్స్ట్, జనం మీదకి జనం లేవడం కూడా మీరు చూస్తారు. నెక్స్ట్, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. వీటన్నిటిని ముడిపెడుతూ మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాట, అబద్ధ ప్రవక్తలు మీలో పుట్టుకొస్తారు. అంటే ఇంచుమించుగా 5 నుండి 7 ప్రభావవంతమైన కార్యాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి, అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ క్రీస్తులు. 2, యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి. ఇక 3వ విషయం వచ్చేసరికి జనం మీదకి జనం లేవడం. నెక్స్ట్, రాజ్యం మీదకి రాజ్యం లేవడం. నెక్స్ట్, కరువులు, భూకంపాలు. ఇప్పుడు నేను చెప్పిన లైన్ మీరు జాగ్రత్తగా గుర్తిస్తే, యేసుక్రీస్తు వారు ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మనుషుల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఆయన చెబుతున్నాడు. శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటి? ప్రభువా, నువ్వు వచ్చే టైంకి నువ్వు వచ్చేస్తున్నావు అని మేము అర్థం చేసుకోవడానికి మాకున్న సైన్స్ ఏంటి, లేదా సూచనలు ఏంటి, మేము ఎలా గ్రహించగలమంటే, నేను వస్తున్నాను అనడానికి ముందుగా యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అబద్ధ బోధలు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు తిరగబడతాయి. అంటే
యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పిన తర్వాత ఇంచుమించుగా 2000 సంవత్సరాల నుండి ఈ కార్యాలన్నీ మనం చూస్తున్నామా లేదా? చూస్తున్నాం. యుద్ధాల కోసం విన్నాం. లేటెస్ట్గా ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు విన్నాం. నెక్స్ట్ ఈ ఇజ్రాయేలు, ఈ పాలస్తీనా, ఈ గాజా, ఈ ఇరాన్, ఇరాక్, ఈ ఈ ఈ యుద్ధాల సమాచారం మనం విన్నాం. ఇంకా దగ్గరకు వస్తే మన భారతదేశం పాకిస్తాన్తో యుద్ధ సమాచారం కూడా గతించిన నెలల్లో మనం విన్నాం. ఇలాంటి యుద్ధ సమాచారాలు మన తరాల్లో మనం వింటున్నాం. కరువుల విషయానికి వస్తే సుమారుగా కరోనా టైంలో అందరూ దాన్ని తాకిడికి ప్రభావింపబడిన వారే. నెక్స్ట్ జనం మీదకి జనం లేవడం ఏంటి? మనం చూసాం మన భారతదేశంలోనే మణిపూర్ గొడవల్లో కుకీస్ లేదా మైతీస్, ఈ ఇరువురు జనాంగాల మధ్య జనం మీదకి జనం లేవడం. కారణం ఏదైతే కానీ రాజ్యాల మీదకి రాజ్యాలు రేసాయి, దేశాల మీదకి దేశాలు లేచాయి, కరువులు ఉన్నాయి, భూకంపాలు ఎప్పుడూ లేనంత తీవ్రత కలిగి జపాన్ ఒక ఊపు ఊపేసింది 2025లో. జస్ట్ 2025లోనే కొన్ని 100 భూకంపాలు వచ్చాయి ఒకే ఏడాదిలో, ఒకే నెలలో. ఇలాంటి భూకంపాల తీవ్రత, ఇలాంటి కరువుల యొక్క వార్తలు, ఇలాంటి జనం మీదకి జనం లేవడం, రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం, ఇవన్నీ ప్రభు ఎప్పుడో చెప్పినా ఇప్పటికీ ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ప్రభు ఇంకా రాలేదు. నెక్స్ట్ అబద్ధ బోధకులు ఈరోజు కాదు, యేసుక్రీస్తు వారు ఉన్న కాలం నుండే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ టెక్స్ట్ని మీరు గమనిస్తే, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభువా అంటే, భూకంపాలు వచ్చినప్పుడు, కరువులు కలుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, తినడానికి తిండి ఉండదు, గొడవలు ఎక్కువ అవుతాయి, జనం మీదకి జనం లేస్తారు, అబద్ధ బోధలు పెరిగిపోతాయని మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ సృష్టిలోనూ మనుషుల మధ్యలోనూ సంఘాలలోనూ ఈ విశ్వంలో జరిగే మార్పుల కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. అవునా? భూకంపాలు ఈ ప్రకృతిలో జరిగే వైపరీత్యాల గురించి మాట్లాడేది. కరువులు మనుషులు ఎలా అలమటించిపోతారో మానవులందరి మధ్య జరిగే సంభాషణ అది. నెక్స్ట్ యుద్ధ సమాచారాలు అంటే భౌగోళికంగా ఎలాంటి మార్పులు వస్తాయో, రాజ్యాలు వేరైపోతాయి, పరిపాలకులు వేరైపోతారు, దేశాలు మారిపోతాయి, అడ్రస్లు చేంజ్ అయిపోతాయి. అంటే దేశాల మధ్య జరిగే మార్పులు, భౌగోళికంగా జరిగే మార్పులు, ప్రజల మధ్య జరిగే మార్పులు, సంఘాలలో అబద్ధ బోధల మధ్య జరిగే మార్పులు, ఈ విషయాలన్నీ ప్రభు మాట్లాడుతున్నారు. దేనికోసం మాట్లాడుతున్నారని అంటే, నేను వచ్చే టైంకి ఇవన్నీ మీకు కనబడతాయని ప్రభు వారు చెబుతున్నారు. ఇప్పుడు ప్రశ్న, భౌగోళికమైన మార్పులు లేదా ఈ మనుషుల మధ్య జరిగే మార్పులు, సంఘాల్లో జరిగే మార్పులు, ఇంకా దేశాల మధ్య జరిగే మార్పులు, ఖగోళ పరంగా విశ్వంలో జరిగే మార్పులను పక్కన పెడితే, అసలు ప్రభు వచ్చే టైంకి మనిషి ఎలా ఉంటాడు, భూమి ఎలా ఉంటుందో, భూకంపాలు ఎలా వస్తాయో, కరువులు ఎలా జరుగుతాయి, ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా ఒక ప్రశ్న మనకు రావాలి. అసలు ప్రభు వచ్చే టైంకి ఒక విశ్వాసం ఎలా తయారవుతాడు? ప్రభు వచ్చే సమయానికి సంఘానికి వచ్చే బిడ్డలు ఎలా ఉంటారు అని అంటే, ఈ ప్రశ్న మీకు వస్తే దీనికి ఎగ్జాక్ట్గా డైరెక్ట్ ఆన్సరు పౌలు గారు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇది చెప్పాను నేను. యేసుక్రీస్తు వారేమో భౌగోళిక పరంగా లేదా ఖగోళ పరంగా మనుషుల మధ్య ఎలాంటి మార్పులు జరుగుతాయో యేసుక్రీస్తు వారు చెప్పారు. అసలు మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయో పౌలు గారు డైరెక్ట్గా తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి ప్రభు వచ్చే టైంకి అనగా చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనిషి ఎలా ఉంటాడు అని అంటే అని స్టార్ట్ చేస్తూ ఆయన 3వ అధ్యాయం రాస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ పత్రిక రాస్తున్నది పౌలు గారు, మనకు తెలుసు. ఎక్కడి నుండి? రోమా చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు బానిస సంఖ్యల మధ్య ఆయన తిమోతికి చివరగా రాస్తున్న పత్రిక. ఈ పత్రిక తర్వాత తన జీవితం ఉంటుందో లేదో స్పష్టత లేని కాలంలో ఈ పత్రిక తిమోతి గారికి రాస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో తిమోతి, ఒక కాలం రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసింది. ఇక ప్రభు సమీపంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ ఆయన వచ్చే టైంకి మాత్రం మనుషులు ఎలా ఉంటారు అని అంటే
అని స్టార్ట్ చేస్తూ అంత్య దినములలో అపాయకరమైన చెడ్డ దినములు వస్తాయని నువ్వు తెలుసుకో తిమోతి. ఎందుకనంటే ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులు ధనాపేక్షులు, మనుషులు బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, నెక్స్ట్ అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, స్పీడ్గా సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఈ సందర్భాన్ని మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. జస్ట్ అవుట్లైన్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. ప్రభు వచ్చే టైంకి మనిషి ఎలా ఉంటాడు అని పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి చాలా జాగ్రత్త వహించు, నువ్వు ప్రభు వచ్చే టైంకి ఈ అపాయకరమైన కాలములలో అంత్య దినములలో మనిషి ఎలా మారిపోతాడంటే స్వార్థపరుడుగా మారిపోతాడట. ఈ 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఇంచుమించుగా 19 అవలక్షణాల జాబితా మాట్లాడతారు పౌలు గారు. అర్థమవుతున్నాయా? 19 అవలక్షణాలు. అవలక్షణాలు అంటే ఇంకంతకన్నా తెలుగు పదం అడగండి. మరుగుజ్జు లక్షణాలు, వికలాంగుల లక్షణాలు, పక్షవాతం వచ్చిన లక్షణాలని 19 అవలక్షణాలని ఒకే జాబితాలో ఆయన కోట్ చేస్తే ఇలా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చే టైంకి మనిషి ఎలా అయిపోతాడనంటే ఆయన వివరిస్తున్నాడు. ఒక్కో పదాన్ని వివరించుకుంటే టైం సరిపోదు, కానీ అవుట్లైన్స్ మాత్రం చెబుతాను. ఎలా మారిపోతాడట మనిషి. మరలా వెనక్కి వెళ్దాం. యేసుక్రీస్తు వారేమో ఖగోళపరంగా భౌగోళికంగా ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో యేసుక్రీస్తు వారు చెప్పారు. మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయో పౌలు గారు చెప్తున్నారు. ఏ కాలంలో? ప్రభు వచ్చే టైంకి. ఇప్పుడు ఈ లక్షణాలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనలో ఉన్నాయా లేదా అని అంటే మక్కి 19 అవలక్షణాలు అందరిలో కనబడితే అయితే 19 అవలక్షణాలు ఒక్కరిలోనే కనబడవు, కానీ ఒక్కొక్కరిలో 1 కనబడవచ్చు, 2 కనబడవచ్చు, 4 కనబడవచ్చు, 10 కనబడవచ్చు, 19 ఒకరిలో కనబడవచ్చు. కానీ 19 అవలక్షణాల్లో ఏదో ఒక లక్షణం మనకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఏం చెబుతున్నాడు ఆయన? ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఏంటి? స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రియులు అని ఎవరిని అంటారు చెప్పండి? ఎవరు? నేను, నా వారు, నా కుటుంబం, మా అక్క కొడుకు, మా అన్న కొడుకు, మా బంధువర్గం, మా బాబాయ్, మా మేనలుడు, చెప్పండి. ఇంకా ఎవరైతే నేను, నా వారు, నా సొంత వారని సొంత లాభం కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఇతరులకి కనీసం అనువంతైన వారికి హెల్పింగ్ నేచర్ లేకుండా ఉన్న వారినే పౌలు గారు అంటున్నారు స్వార్థంతో నిండిపోతాడు మనిషి. ఇలాంటి వారు ఎప్పుడు కనబడతారు? యేసుక్రీస్తు వారు వచ్చే టైంకి ఇలాంటి స్వార్థ ప్రియులు కనబడతాడు. మిగిలినోడు ఎలా పోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగోవాలి, నా వారు మాత్రం బాగోవాలి. మిగిలినోడికి తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, అది ఎలా పోయినా పర్వాలేదు, వాడి కోసం నాకు కనీసం ఆలోచనలో కూడా వాడికి అనువంత స్థానం ఇవ్వను, కనీసం నా గుప్పెలు విప్పి 10 రూపాయలు కూడా సహాయం చేయను, నేను బాగుంటే చాలని అనుకునే ఒక కాలం వస్తుందట. అది యేసుక్రీస్తు వారు వచ్చే కాలానకట. ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఇలాంటి స్వార్థ ప్రియులు ఎక్కడో ఉండరు తిమోతి, సంఘంలో ఉంటారు. నేనన్నట్లా పౌలు గారు అంటున్నారు. ఇలాంటి స్వార్థపరులు బయట ఉండరు తిమోతి. బయట ఉంటే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకనంటే ఈ లోకం ఆల్రెడీ స్వార్థంతో నిండిపోయింది. ఈ లోకమే స్వార్థపూరితమైన లోకం. పౌలు గారు అది చెప్పట్లా, ఇది సంఘంలోనే జరుగుతుందని మీరు ఎలా చెప్పగలరు అంటే నేను చెప్పను, పౌలు గారే 5వ వచనంలో చెబుతున్నారు. పైకి భక్తి గలవారి వలే ఉంటారట. వీళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? అదే భక్తి గలవారు ఎక్కడుంటారు? బయట ఉంటారా, సంఘంలో ఉంటారా? నటించేవారు బయట ఉంటారా, సంఘంలో ఉంటారా?
శక్తిని ఆశ్రయించలేని వారు, పరిశుద్ధాత్మని అనుభవించలేని వారు సంఘంలో ఉంటారా, బయట ఉంటారా? ఈ 19 అవలక్షణాలు మాట్లాడుతున్నది బయటి వారి కోసం కాదు, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు పౌలు గారు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడో ఉండరు తిమోతి, బయట ఉంటే నువ్వు పట్టించుకోని అవసరం లేదు. వీళ్ళు నీ చుట్టే తిరుగుతారు, సంఘంలోనే ఉంటారు, కానీ స్వార్థంతో నిండిపోతారు. వీళ్ళకి లోకస్తులకి ఏమాత్రం వ్యత్యాసం ఉండదు, స్వార్థంతో నిండిపోతారట. వీళ్ళకి కనీసం మంచి చేద్దామనే ఆలోచన ఉండదట. స్వలాభం స్వలాభం, సొంతవారు నా, ఇక నేనే, ఇక చివరికి నేను బాగుంటే చాలు, ఎవడెలా పోతే ఏంటి అనే స్థితికి వచ్చేసిన వారు సంఘంలో ఉంటారు తిమోతి. ఇలాంటి వారితో జాగ్రత్త, ఇలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండుము అని అంటాడు కిందకు వచ్చేసరికి. ఇలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండు. ఒకటి స్వార్థప్రియులట. వీళ్ళ మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇక లోకానికి వీళ్ళకి కనీసం వ్యత్యాసం ఏమీ ఉండదు. లోకము అలానే ఉంటుంది, సంఘంలో ఉన్నవారు అలానే ఉంటారు. వీళ్ళ స్వార్థప్రియులు. ఇంకెవరు ఉంటారట? ధనాపేక్షులు. ఈ ధనాపేక్షులు అనగానే మనం ఎక్కడో చూస్తాం లోకంలో, కానీ పౌలు గారు అన్నారు లోకంలో కాదు, సంఘంలో ఉంటారట. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోనే ఉన్నారు ఆకాన్ లాంటి వాళ్ళు. ఆ రోజు ఎలీషాతోనే ప్రయాణం చేశారు గెహాజీ లాంటి వాళ్ళు. ఆ రోజు ప్రభుతోనే పెన వేసుకుని తిరిగారు యోధా లాంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కడో ఉండరు, సంఘంలో ఉంటారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ధనాపేక్ష అంటే వాళ్ళకి ఎంతున్నా ఆశావరదిక, ఇంకా కావాలి. చివరికి డబ్బు వెనకాల పడి ప్రాణాలు కూడా కోల్పోతారు. కానీ వారి ధనాపేక్ష మాత్రం చావదు. మరలా గుర్తుంచుకోండి, ఇలాంటి ధనాపేక్షలు బయట ఉంటే వేరే సంగతి తిమోతి, వీళ్ళ సంఘంలో ఉంటారు. కనీసం మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంటారు, ఇలాంటి ధనాపేక్షలు బయట కూడా కనబడతారు. అడుక్కుని కోట్లు సంపాదిస్తారు, కనీసం గుప్పుడు మెతుకులు కడుపు నిండా తినడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే మన చుట్టూ తిరుగుతున్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఈరోజు నేను కొంచెం మంచి ఆహారం తీసుకుంటే డబ్బులు ఎక్కడికి వచ్చి అయిపోతాయేమోనని, ఎక్కడ అన్న సందర్భం జరిగితే అక్కడ పోయి ప్యాకెట్లు తెచ్చుకునేవారు లేరు. దాస్తమ్ముడు రాలేదు కానీ అడు చెప్తాడు, వాళ్ళ కంపెనీలో ఉన్నాడు ఒక ఆయన, కోట్లు ఉన్నాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు కంపెనీలోంచి వాటర్ బాటిల్ అట్టిపోతాడు తెలుసా. వాటర్ బాటిల్ పట్టుకుని, అదే కొన్న వాటర్ బాటిల్ కాదు, ఫిల్టర్ వాటర్ కంపెనీలు ఉంటే అది పట్టుకుని వెళ్ళిపోతాడట. 2 లీటర్ బాటిల్స్ 2 క్యారేజ్ తెచ్చుకోడట. వచ్చేటప్పుడు డ్యూటీకి వచ్చేటప్పుడు ఎక్కడ అన్న సందర్భం జరుగుతుందో చూసుకుని వస్తాడట. డబ్బు లేక కాదు, కోట్లు ఉన్నాయి, సంపాదించాడు. వచ్చి ఆ స్కూటీ వెనకాల వచ్చేటప్పుడు ఒకటి, ఇంటికి ఒకటి, వెళ్ళేటప్పుడు మరొకటి ఆ బఫీ ప్లేట్లో పట్టుకుని పోతాడట. డబ్బులు లేక కాదు, ధనాపేక్ష. ఏం సాధిస్తారు అని అంటే ఏం సాధించరు. చివరికి ఆ డబ్బు వెనకాల పరిగెట్టి ఏమవుతుంది చెప్పండి? ఆ డబ్బు అలానే ఉంటుంది, వీళ్ళు మాత్రం గోతులో పడిపోతారు, ₹1 కూడా పట్టుకెళ్ళరు. విషయం ఏంటంటే, ఇప్పుడు బయట ఉంటే వేరే సంగతి, సంఘంలో ఉంటారట. సరైన తిండి తినడానికి 100 సార్లు ఆలోచిస్తారు. నిజానికి వారికి నిద్ర కూడా పట్టదు. మనసంతా దాని మీద కొట్టుకుంటుంది. దానం దానికోసం ఏదైనా చేస్తారు. అబద్ధాలు ఆడతారా? ఆడేస్తారు. ఏదైనా చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారంటే తిమోతి, నీ చుట్టూ ఉంటారు, జాగ్రత్త. ఇలాంటి వారికి నువ్వేం చేయాలంటే విముఖుడవై ఉండువు. నెక్స్ట్, బెంకములాడువారు అంటే అర్థం ఏంటి చెప్పండి తెలుగులో? అది తెలుగు పదమే అనుకున్నాను, మీరు అదే చెప్తారని. చెప్పండి. ఇంకా బెంకములాడువారు అంటే ఏంటి? పోనీ ఇంకొంచెం అబద్ధములాడువారు, ఓకే. ఇంకా దాన్ని ఇంకా ఎలిబరేట్గా మాట్లాడుకుంటే మన తెలుగు భాషలో డైరెక్ట్గానే మాట ఏంటో తెలుసా? వీడికి బడాయి యూసులు ఎక్కువరా అంటారు తెలుసా. బెంకములాడడం అంటే బడాయి కోర్లు, ఇదే డైరెక్ట్ వర్డ్. బడాయి కోర్లు అంటే అర్థం ఏంటి ఇప్పుడు అది చెప్పండి. ఇంకా డైరెక్ట్ చెప్పనా? డబ్బా బ్యాచ్. ఏదన్నాడు, గొప్పలకు పోయి అప్పులు చేసి ఏం చేశారు? అప్పట్లో అనేవారట, పప్పు ఊడి తిని చివరికి చచ్చిపోయినా పర్లేదట. అలాంటి వాళ్ళు ఏంటంటారు? డబ్బా బ్యాచ్. ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు ఏమీ చేయరు, జస్ట్ ఆ చీపురుపులో కూడా అలా తీసి అలా పక్కన పెట్టరు. కానీ ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలుసా? నేనే.
ఈ బింకంలాడేవారు, ఇలాంటి బడాయికోరు, వాళ్ళ నడక, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క నడవడిక, అన్ని విధాల వారి యొక్క నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ గంభీరత్వం, మేకపోతు గంభీరం, ఇలా నడుచుకుంటూ రావడం, జబ్బలు ఎగరేయడం, ఇంకా నేను లేకపోతే ఇక్కడ ఏమీ వెళ్ళనే బైబిల్ అన్నది. బింకంలాడేవారు లేదా బడాయికోరులు, సెల్ఫ్ డబ్బా ఎక్కువ. కొంతమంది చూడండి, మా అమ్మాయి పెళ్ళి ఎలా చేసింది తెలుసా? ఎలా చేసావు? 1000 మందిని లేదా 5000 మందిని పిలిచి ఊళ్ళో ఎవ్వరూ చేయనట్టుగా వివాహం చేశాను అంటావు. సరే, ఇంత బాగా చేసావు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఏముంటాయి? మాసిపోయిన తల ఉంటాయి మంచాల కింద. ఇప్పుడు అంత గొప్పగా చేశాడంటే ఏం లేదు, పోనీ చేస్తాడంటే అది కాదు. గొప్పలో చెప్పమంటే నేనేం చేస్తానో తెలుసా? నేను ఆ ఓఎన్జీసీలో మేనేజర్వా? కాదు అంటే అక్కడ వరకు చెప్తారు. ఆ కింద అందులో జాబ్కి ట్రై చేసాడు, రాలేదు. కానీ ఏమని చెప్తాడు? నేను మేనేజర్ని. ఆ పైన మేనేజర్ కూడా మాకు బంధురేకం తెలుసా? ఆయనే ఉన్నారు కదా, ఆయన ఎవరో కాదు, మా అక్క ఉన్నదే, వాళ్ళ తోబుట్టు కోళ్ళు ఉంది కదా, ఆ కోళ్ళకు దూరపు బంధువు, వాళ్ళ మామయ్య గారికి చాలా దగ్గర బంధువు. ఆయన నాకేమవుతాడో తెలుసా? ఏమవుతాడు ఆయనకి వెళ్తాడు, మనకి చెప్తాడు మళ్ళీ ఈ ఫ్యామిలీ వర్క్స్. ఏం కాదు, వెళ్ళి అన్నది బైబిల్. బడాయికోర్లు, బింకంలాడేవారు, సెల్ఫ్ డబ్బా కొట్టేవారు. పైకా ఇంకా వారికన్నా గొప్పగా ఎవరు కనబడరు, కానీ లోపల చూస్తే కరెక్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉన్నారండి. పరిసయ్యులు అంటోళ్ళు సేమ్. పైకి చూస్తేనేమో వీళ్ళకన్నా గొప్పలు ఎవరు కనబడరు, లోపల చూస్తే ఆత్మీయ జీవితంలో 0%. పైకి చూస్తే ఆచార సంబంధంగా ఇంకా ప్రతిదీ చేయాలి. ఉమ్ము వేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు, చేతులు కడుక్కోపోతే భోజనం చేయరు, పాత్రలను వెలుపల బాగా శుభ్రం చేస్తారు, లోపల ఎలా అయితే ఆ డస్ట్ అంతా ఎలా ఉండిపోద్దో సేమ్ ఈ బడాయికోర్లు ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవారు, ఏమీ లేకపోయినా డొల్ల జీవితం గడిపేసేవారు. బయట ఉంటే వేరే విషయం, బయట ఉంటే మనకు అవసరం లేదు. వీళ్ళు ఎక్కడుంటారట? సంఘంలో ఉంటారట. నిజంగానే సంఘంలో ఉంటారంటే కరోనా టైంలో 10 రూపాయలు అట్టిపల్లి పట్టుకెళ్ళి 100 ఫోటోలు దిగిన వాళ్ళు మీకు కనబడలేదా? కనబడ్డారు లేదా? 10 రూపాయల పులిహోర ప్యాకెట్ పంచిపెట్టి పబ్లిసిటీ వేలల్లో చేసుకున్నవారు మీకు కనబడలేదు? వాళ్ళని అంటుంది బైబిల్ బడాయికోర్లు. వీళ్ళ మాటలు తప్ప పని చేత కాని వారు, వీళ్ళ సెల్ఫ్ డబ్బాగాళ్ళు. డబ్బా కొట్టడం తప్ప అది మోగుద్దంతే, లోపలేమీ ఉండదు, అంతా గులకరాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారంటే తిమోతి, బయట ఉంటే నీకు అనవసరం. రాజకీయవేత్తలు కొడతారు ఇలాంటి డబ్బాలు, పని పాట చేయని వాళ్ళు కొడతారు. నేను ఎంత చేశాను అంత చేశానని చివరికి ఎండింగ్కి వచ్చేసరికి ఎలక్షన్లో చెబుతారు మా ప్రభుత్వం ఎన్ని చేసిందో తెలుసా? ఏం చేసింది? రోడ్లు వేస్తానన్నది వేయలేదు, కానీ ఏమని మెన్షన్ చేస్తారు? మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఇంత మాకన్నా విరగదీసింది ఎవరు లేరని సెల్ఫ్ డబ్బా వీరిని అంటుంది బైబిల్ బడాయికోర్లు. విచిత్రం ఏంటంటే బయట వాళ్ళు చెప్పుకుంటే అవసరం లేదు మనకి, కానీ సంఘంలో ఉంటారంట ఇలాంటి వాళ్ళు. బడాయికోర్లు ఉంటారట. ఇంకెవరు ఉంటారట? అహంకారులు. అహంకారులు అంటే గర్విష్ఠులు, ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడేవారు. వీళ్ళు అహంతో నిండిపోతారు, గర్వపు మాటల చేత విధేయత చచ్చిపోద్ది వీళ్ళకి. అంతో కొంత ఉన్న ఆ విధేయత మెల్లిగా వీరి స్థితి మారేసరికి అహంకారం పెరిగిపోయి నోటికి ఏదొస్తే అది. వారి మాటల్లో సమాధానం ఉండదు, ఎదుటోని సంతృప్తిపరిచే ఒక మంచి మాట వారి నోటంట రాదు. వారు మాట్లాడితే అహం కనబడుద్ది. స్థితి మారిపోయిన తర్వాత వారి గతాన్నే మర్చిపోయి ఎప్పుడు ఒదుగుండాల్సిన విశ్వాసి కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతాడు ప్రభు సన్నిధిలో. వీళ్ళు బయట ఉండేవారు కాదు, వీళ్ళ సన్నిధిలో ఉంటారంటే ఇలాంటి అహంకారులు. ఎప్పుడు ప్రభు వచ్చే టైంకి అది మర్చిపోవద్దు. ప్రభు వచ్చే టైంకి ఇలాంటి అహంకారులు ఉంటారు. నెక్స్ట్ దూషకులు ఉంటారట. అసభ్య పదజాలంతో ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ మాటలను బట్టి వారు చావుకు సిద్ధమైపోయినా పర్లేదు, వీళ్ళ లోపల ఉన్న విషయాన్ని కక్కేయాలంతే. ఇంకా ఆ మాట వారిని బాధిస్తుందా లేదా, వారిని ఏమైనా లేదంటే వారు ఏవైనా నెక్స్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకుని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారేమో, ఏమవుద్దో ఈ మాట మాట్లాడితే ఏం ఆలోచించరు, వారు లోపల ఉన్నది కక్కేస్తారు. దోషకులు. వెళ్ళావు. ఈ దోషకులు అన్న పదం ఎక్కడ వాడారో తెలుసా? మూలంలో దేవదూషణకు సంబంధించి బ్లాస్ఫమీ లేదా చివరికి దేవుణ్ణే దూషించేంత ఆత్మ ఎలా అయితే పనిచేస్తుందో ఆ దయ్యానికి వాడిన పదాన్నే వీళ్ళకి వాడారు. ఈ దోషకులకి ఎప్పుడు
ఎవరిని ప్రేమించే మనసు వీరికి ఉండదు. దేవుని కూడా దూషించేంత స్థితికి వాళ్ళు ఎదిగిపోయామనుకుంటారు, కానీ దేవునిలో దిగజారిపోయారని వారికి అర్థం కాదు. ఇలా చూడండి, మనుషుల ఆకారాలను బట్టి దూషిస్తారు, మనుషుల రంగును బట్టి దూషిస్తారు, మనుషుల యొక్క పర్సనాలిటీని బట్టి దూషిస్తారు, మనుషుల యొక్క ప్రాంతాలను బట్టి దూషిస్తారు, మనిషి యొక్క కులాన్ని బట్టి, జాతిని బట్టి, వంశాన్ని బట్టి, వారు నివసిస్తున్న ప్రాంతాలను బట్టి కూడా దూషిస్తారు. మరలా వెనక్కి వెళ్తున్నా, ఇలాంటి వారు బయట ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ఎక్కడుంటారు? కనబడుతున్నారు ఎక్కడైనా మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నవారు? నాకు కనబడతారు అక్కడక్కడ. అంటే అందరిలో అన్ని లక్షణాలు ఉండవు. నేను మొదట చెప్తున్నాను, అందరిలో ఈ 19 అవలక్షణాలు ఉండవు, కానీ అందరిలో ఏదో ఒక అవలక్షణం ఉంటుంది, ఏదో మూల పెరాలసిస్ వచ్చే ఉంటుంది. అలాంటి వాళ్ళు కనబడుతుంటారు మనకి. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే మరలా తిమోతికి చెప్తున్నాడు, ఇలాంటి వారితో జాగ్రత్త తిమోతి, దూరంగా ఉండు, విముఖుడవై ఉండు. నెక్స్ట్, తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే ఎవరైతే కనిపించారో, ఎవరి కొరకైతే కష్టపడ్డారో, ఎవరి కొరకైతే గెంజి నీళ్ళు తాగి కడుపులు కట్టుకొని పత్యాలు చేసి ఎవరైతే కాపాడారో ఆ తల్లిదండ్రులనే బాధపరిచే కొడుకులు వస్తారట. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దగ్గరగా ఉన్నప్పుడు మనిషి ఇలా మారిపోతాడట. మన చుట్టూ తిరుగుతున్న మన యవనస్తుల్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, ప్రభు సమీపాన్నే ఉన్నాడు. నీ కొడుకు నీ మాట వినట్లేదు, నీ కూతురు నిన్ను తోసివేస్తుంది అని అంటే నీవు అర్థం చేసుకో, ప్రభు సమీపంగా ఉన్నాడు. తల్లిదండ్రుల పట్ల అవిధేయత కనుపరిచే, తల్లిదండ్రుల్ని హింసించి బాధించి మాటలను కూడా లెక్క చేయని వారు ఎదుగుతున్నారు అంటే మీకు అర్థం కావాలి, ప్రభువు రాకడ సమీపంగానే ఉంది అని పౌలు గారు చెప్తున్నారు తిమోతికి. ప్రభు వచ్చేస్తాడు, తిమోతి ఇదిగో నీకు కృతజ్ఞత లేని వారు నీకు కనబడుతున్నారు అంటే, తల్లిదండ్రులకు అవిధేయులు కనబడుతున్నారంటే నువ్వు అర్థం చేసుకో, వచ్చేస్తారు, ప్రభువు దగ్గరగానే ఉన్నాడు. నెక్స్ట్ చెప్తున్నాడు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు అంటే చేసిన మేలుని మర్చిపోయిన వాళ్ళు. ఈరోజు జస్ట్ మీరు ఆలోచించండి, మేలులు మర్చిపోయినా పర్వాలేదండి, కానీ ఎవరి చేత అయితే మేలులు పొందారో వారి మీదే తిరగబడుతున్నారు తెలుసా? మీకు తెలియలేదా? ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా ఒక 10,000 అప్పు ఇవ్వండి, ఒకరోజు ఇవ్వండి, పర్వాలేదు, మనం అప్పు ఇవ్వచ్చు, వడ్డీకి ఇవ్వకూడదు. 10,000 అప్పు 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 31వ సారి లేవని చెప్పు నీ దగ్గర డబ్బులు లేకపోతే. నువ్వు 30 సార్లు చేసిన సహాయం అది గుర్తుండదు. ఏమని చెప్తారు చెప్పు? ఆడి దగ్గర ఉంచుకునే ఇవ్వలేదు రాడు, మరి 30 సార్లు చేసింది లేదు. ఇంకా కృతజ్ఞత అన్నిసార్లు ఆపదలు వచ్చినప్పుడు చేయి జాపో లేదే కది. ఎవరి చేత అయితే మేలు పొందావో ఆ వ్యక్తి శ్రమల్లో ఉంటే మరలా ఆడికి ఎందుకు అలా జరిగిందో తెలుసా అని వెనకాల నుండి మాట్లాడుకుంటాం తెలుసా? వీళ్ళనే బైబిల్ అన్నది కృతజ్ఞత లేనోళ్ళు. వీళ్ళు ఎక్కడుంటారు? బయట వాళ్ళని వదిలేద్దాం, మనం సంఘంలో ఉంటారట ఇలాంటి వాళ్ళు. ఏ సంఘంలో ఉంటారు? ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలోనే కనబడతారట వీళ్ళు. ఎలా కనబడతారు? విశ్వాసులు మాదిరి కనబడతారు, భక్తుల మాదిరి కనబడతారు, కానీ వారు ప్రభువుతో సహవాసం ఉండదు. వారి జీవితంలో ఏముంటుంది అంటే కృతజ్ఞత లేని బ్రతుకులు ఉంటాయి. మేలు పొందుకున్న వారి మీదే తిరగబడే జీవితాలు ఉంటాయి. వారినే దూషించి, వారినే వెన్నుపోటు పొడిచి మరలా ముఖాన్ని బయట చూపించుకోలేనంతగా దిగజార్చే, కృతజ్ఞత లేని, చేసిన మేలును మర్చిపోయే విశ్వాసులమని చలామణి అవుతున్న వారు సంఘంలో ఉంటారు. జాగ్రత్త తిమోతి. ఇలాంటి వారు నీకు తారసపడుతున్నప్పుడు నువ్వు గుర్తుంచుకో, ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడని నీకు అర్థమవుద్ది. ఇలాంటి కృతజ్ఞత లేని వాళ్ళు నువ్వు కనబడుతున్నప్పుడు మర్చిపోతారు వీళ్ళ మేలు. అందుకే మనకి బైబిల్లో కూడా 10 మంది కుష్ఠరోగులు శుద్ధి పొందిరి, కానీ ఎంతమంది తిరిగి చూశారు? ఒక్కడే. మరి 9 మంది మర్చిపోయారు, అవసరం లేదు వారికి, ఇంకా మేలు వచ్చేసింది కదా, వారి అవసరం తీరిపోయింది. కొంతమంది మనుషులు చూడండి, అవసరం ఉన్నంత వరకు ఒకలా, అవసరం తీరిపోతే ప్లేట్ ఇలా మారుద్ది. మనం మేలు గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, కానీ తిరిగి కీడు చేస్తున్నాము అని అంటే జాగ్రత్త. ప్రభు రావడానికి నీ జీవితమే తారసగా ఆయన కనబడుతుందేమో, నిన్ను బట్టే ప్రభు రాకడ సమీపించొచ్చేమో.
ఒకవేళ కృతజ్ఞత లేనట్టు బ్రతికితే నెక్స్ట్ మాట్లాడుతున్నాడు అపవిత్రులు అంటే దేవునికి వ్యతిరేకంగా, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన పరిశుద్ధతకి వ్యతిరేకంగా బ్రతికేవారు అపవిత్రులు. ఇలాంటి వారు సంఘంలో కనబడతారు. నెక్స్ట్ 9, ప్రేమ లేనివారు. మీరు ఫాలో అవుతున్నారు కదా ఆ అధ్యాయం. ఏంటి? ప్రేమ లేనివారు లేదా అనురాగరహితులు లేదా నిర్దయులు. ఇవన్నీ ఒకటే మూల పదాలు. క్షమించండి, అనురాగరహితులన్నా, ప్రేమ లేనివారన్నా, నిర్దయులన్నా ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. దీని మూలార్థం బొత్తిగా సహజమైన ప్రేమ కూడా ఉండదు వీళ్ళకి. సహజంగా మనిషిని ప్రేమించే ప్రేమ ఉండదు. మరి ఏ ప్రేమ ఉంటుంది? చెత్తనంతా ప్రేమించే ప్రేమ ఉంటుంది. జీవితాల్ని నాశనం చేసుకునే ప్రేమ ఉంటుంది. సహజంగా మనిషిని మనిషిగా ప్రేమించే ప్రేమ ఉండదు. ఏ ప్రేమ ఉంటుంది? వీళ్ళ మధ్య స్వార్థంతో నిండిన ప్రేమ ఉంటుంది. నీ కులమోడైతే నువ్వు ప్రేమిస్తావు, మీ ఊరోడైతే నువ్వు ప్రేమిస్తావు, లేదా నీ వంశం అయితే ప్రేమిస్తావు, నీ జాతి అయితే ప్రేమిస్తావు, నీ సంఘం అయితే ప్రేమిస్తావు, నీ డినామినేషన్ అయితే ప్రేమిస్తావు. ఎవరిని సహజంగా మనిషిని మనిషిగా ప్రేమించే ఈ తత్వం కూడా మనిషికి ఉండదంటే సంఘంలో ఉన్న వారికే ఉండదంటున్నాడు పౌలు గారు. నీ వారైతే ప్రేమిస్తావు, నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తావు, నీ మేలు కోరే వారిని ప్రేమిస్తావు. ఇలాంటి వారితో జాగ్రత్త తిమోతి. ప్రేమ లేని వాళ్ళందరినీ కనబడతారు. నువ్వు ఫిక్స్ అయిపో, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇవన్నీ లోకంలో ఉంటే పర్వాలేదు, లోకంతో మనకి నిమిత్తం లేదు, కానీ ఇవన్నీ సంఘంలో కనబడతాయి అని 10 చెప్తున్నాడు ఆయన. అతి ద్వేషులు అంటే చెప్పండి, మన వాడుక భాషలో అర్థాలు చెప్పండి. అతి ద్వేషులు అంటే ఇక తీరని పగతో రగిలిపోయే వ్యక్తులిక, హింసకు పాల్పడే స్వభావం కలిగిన వారు వీళ్ళు. ఈ పదం మూలంలో ఎవరికి వాడిందో తెలుసా? డయాబొలోయ్ అని ఒక దయ్యానికి వాడారు. మళ్ళీ అడగండి, ఆ దయ్యం పేరు డయాబొలోయ్. మూలంలో ఉన్న పదమే మీకు చెప్తున్నా. ఆ దయ్యానికి వాడారు. అతి ద్వేషంతో రగిలిపోద్దట అది. దాన్ని పగ తీరదంటే తీరదు. అది అపవాదికి ఉపయోగించిన పదం అది. ఇదే పదం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో కనబడుద్ది. ఇదే మాట 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో కనబడుద్ది. మూల పదాల కోసం నేను చెప్తున్నా. ఆ అపవాదికి వాడిన పదమే ఈడికి వాడరు. ఎవరికి? అతి ద్వేషులు. మీరు అప్పుడప్పుడు చూడండి, కొందరి మీద కొందరు వ్యక్తులకి వారి జీవితం అంతా నాశనం అయిపోయి, వారు అన్ని విధాలా కృషించిపోయినా వారు ప్రాణంతో ఉంటే కూడా చూడలేరు. మన శత్రువు వాడికి తినడానికి తిండి లేక ఏడుస్తూ ఇంట్లో ఉన్నా సరే వాడిని చూసి నవ్వుకుంటారే, వీరే అతి ద్వేషులు. తీరని పగతో రగిలిపోతారు. చివరికి వాడు చచ్చిపోయినా సరే నాకు ఇలా చేశాడు రా అని గుర్తుంచుకుంటాం. సామాన్యంగా మనుషులే అంటారు, చచ్చిపోయిన వాళ్ళ కోసం మంచిగా మాట్లాడుకుంటారు వాళ్ళు ఎలా బ్రతికినా. కానీ ఇలాంటి అతి ద్వేషులు ఉంటారే, పగతో రగిలిపోయే వ్యక్తులు, ఇలాంటి దయ్యపు ఆత్మతో నడిపింపబడుతున్నారు. వాళ్ళకి మనిషి చచ్చిపోయినా జాలుండదు. మనిషి ఎదురుగుంటానే కళ్ళ ముందే కృషించిపోతున్నా, కృంగిపోతున్నా, ఏడుస్తున్నా, పరిస్థితులన్నీ మారిపోయి దిగజారిపోయిన స్థితిలోనికి పోయినా వీళ్ళ పగ తీరదు. ఎందుకనంటే వీరిని నడిపిస్తున్న ఆత్మ ఆ దయ్యంగడ ఆత్మ. అది అలా నడిపిస్తూ ఉంటుందట. తీరని పగతో వీళ్ళు రగిలిపోతుంటారు వీళ్ళు. అందుకే చూడండి, యోహాన్ని ఎలా చంపేసింది హేరోదియా. లోపల తీరట్లేదు పగ, చంపిదాకా కూడా తన పగ తీరలేదు. రాజైనా అంతో కొంత భయపడ్డాడేమో కానీ ఈ హేరోదియకు భయం ఉందా? లోపల ఉండిపోయింది పగ. విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట. మనిషి నాశనం అయిపోతున్నా చూస్తూ నవ్వుకునే ఇలాంటి సైకోయిజం సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉంటుందట. ఎప్పుడు మిస్ అవ్వద్దు లైను. ఎప్పుడు? ప్రభు వచ్చే టైంకి, కడవరి దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఇలాంటి అతి ద్వేషంతో తీరని పగతో రగిలిపోతూ హింసకు పాల్పడే దయ్యపు ఆత్మతో పెట్టరేగిపోతున్న అవిశ్వాసులు సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతారు. తిమోతి, ఇలాంటి వారికి దూరంగా ఉండు. నీకు ఇలాంటి వారు తారసపడితే నువ్వు ఫిక్స్ అయిపో, ప్రభువు రాకడ సిద్ధంగా ఉంది అని. నెక్స్ట్ చెప్తున్నాడు, అపవాదుకులు. అపవాదుకులు అంటే ఎవరు చెప్పండి? అపవాదుకులు అంటే అపనిందల్ని ప్రచారం చేసేవాళ్ళు. అంటే పుకార్లు పుట్టించే వాళ్ళు అంటారు చూసా, వాళ్ళే అపవాదుకులు. అంటే పుకార్లు ఎలాగ సందర్భం ఉంది కాబట్టి అన్నీ వచ్చేస్తున్నాడా? ఒకసారి నాకు ఎవరైనా చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ ఎంతమందికి తెలుసు? ఆయన పేరు విన్నారు కదా.
వారి భార్య ఎలా చచ్చిపోయిందో తెలుసా? కేవలము ఇలాంటి పుకార్లు పుట్టించే వారి వల్లే చచ్చిపోయింది. ఇలాంటి అపవాదుకుల వల్లే డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య చనిపోయింది. అయినా అడవి ప్రాంతాలకి, ఆఫ్రికాలో నరమాంస భక్షకుల మధ్యకి 2 పిల్లల్ని తోడుకుని వెళ్ళిపోతాడు భార్యతో పాటు. వెళ్ళిపోయినప్పుడు వారికి తెలియని కొత్త రోగాలు, జ్వరంతో కూడిన రోగాలు వస్తే అక్కడ 2 పిల్లలు చచ్చిపోతారు. 2 పిల్లలు చచ్చిపోతే 3 నెలల్లోనే చచ్చిపోతారు. క్షమించండి, వెళ్ళిన కొద్ది రోజులకే ఆ 2 పిల్లలు చచ్చిపోతే ఈయన ఇంటి దగ్గర ఉండు ప్రాంతాలన్నీ వెతుక్కుంటూ నరమాంస భక్షుల దగ్గరికి వెళ్ళొస్తాడు. అంతలోకి వచ్చే టైంకి 2 పిల్లలు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏడుస్తారు, గగ్గోలు పెడతారు. అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉంటే నీ జీవితం కూడా ఇక్కడే ముగిసిపోద్ది, నువ్వు వెళ్ళు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని భార్యను పంపిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనేమో ఆఫ్రికా అడవుల్లో తిరుగుతున్నాడు నరమాంస భక్షకుల మధ్య, ఈవిడేమో ఇంటికి వచ్చేసింది స్వగ్రామానికి. వచ్చేస్తే కుదురులేని బ్యాచ్ ఉంటుంది కదండి, ఇలాంటి పనికి మాలిన పుకార్లు పుట్టించే వాళ్ళు వీళ్ళొచ్చి, వీళ్ళ ఆయన ఆఫ్రికాలో ఉండిపోయాడు, ఈవిడేమో ఇక్కడ ఉన్నది, ఏదో జరిగే ఉంటుందిలే, లేకపోతే ఈవిడెందుకు ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఆయన ఎందుకు అడవి ప్రాంతాల్లో నరమాంస భక్షకుల మధ్య పిల్లలు చనిపోయినా సరే అక్కడెందుకు ఆయన ఉండిపోతాడు, ఏదో జరిగే ఉంటుందని అలా మాట్లాడుకుంటూ ఆ పుకార్లు కాస్త ఆవిడ యొక్క చెవిని పడేంత వరకు మాట్లాడతారు. ఇలా చెడ్డ పుకార్లు అన్నీ పుట్టించి అపనిందలన్నీ ప్రచారం చేసి చివరికి ఆవిడ చెవి దగ్గరే గుసగుసలు మాట్లాడుకుంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి అపార్థాలు లేవు, కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య మేము ఎలా వేరు కావాల్సి వచ్చిందని అర్థం చేసుకోలేని ఈ జనుల యొక్క మాటలు విని, వీళ్ళ పుకార్లు విని ఆవిడ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏంటో తెలుసా? అన్నీ సర్దుకుని మరలా తన భర్త దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళిన 3 నెలలకే ఆవిడకి జ్వరం వచ్చి చచ్చిపోద్ది. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఆ భార్య శవం దగ్గర మోకాళ్ళు వేసి, నువ్వెందుకు విన్నావు తల్లి, ఇలాంటి పనికి మాలిన పుకార్లు పుట్టించే దయ్యపు ఆత్మచేత నడిపిస్తున్న ఈ పుకార్లు పుట్టించే అపవాదుకుల మాటలు నువ్వెందుకు విన్నావు? నేను అర్థం చేసుకుని కదా నేను పంపించింది. నువ్వు ఇక్కడ ఉండలేవు, పిల్లలు ఆల్రెడీ చనిపోయారు, ఉన్నవారినైనా సరిగా చూసుకుంటావని కదా నేను ఎక్కడి నుండి పంపించింది. నువ్వు మరలా తిరిగొచ్చిన 3 నెలలకే నా ముందు ఇలా చనిపోయి ఉన్నావు. కేవలం ఇలా నువ్వు ఇలా చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈ పుకార్లు పుట్టించుకోవడానికి అని చెప్తాడు ఆయన. మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్యకే చావును కళ్ళ ముందుకు తెచ్చిపెట్టిన వ్యక్తులు ఈ అపవాదకులు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట. మిషనరీ జీవితం లేదా మిషనరీ వాళ్ళ భార్యనే ప్రాణాలు చూసిన వారు ఏదో జరిగిందని లేని విషయాల్ని పుకార్లు పుట్టిస్తే అది వినొచ్చేసింది ఆవిడ. వచ్చేస్తే 3 నెలలకు చచ్చిపోయింది. 3 నెలలకి విపరీతమైన జ్వరాలు వచ్చి అక్కడున్న ఆ వాతావరణం పడక 3 నెలలకు చచ్చిపోతే ఏడుస్తాడైనా. ఇలాంటి మాటలు వినా నువ్వు వచ్చేసావు. మనుషులు 100 మాట్లాడుకుంటారు, మీకైనా ఇచ్చే భరోసా ఒకటే, మీరు తప్పు చేస్తే దేవుని ముందు యథార్థంగా ఒప్పుకోండి. మీరు నిజాయితీగా ఉంటే ఎవడు ఎన్ని మాటలు వాగినా, మీ వెనకాల ఎన్ని గోతులు తవ్వుకున్నా మీరు అలా స్టాండింగ్గా నిలబడండి, ప్రభు చూసుకుంటాడు అంతే. ఆ రోజు ఆవిడ అది చేయలేకపోయింది. తన భర్త అర్థం చేసుకున్నాడు. నేను అర్థం చేసుకునేవారు ఉంటారు, బయటోడు ఎలా అయినా మాట్లాడుకొని, నీ చుట్టూ ఎంతమంది ఎన్ని విధాలుగా పుకార్లు పుట్టించుకొని తిరగని, నీలో లేదా నువ్వు చేయని తప్పును కూడా నీ మీద మోపని, కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నా దేవుని ముందు నేను నిజాయితీగా ఉన్నానా లేదా, ఇదొకటే మన స్టాండింగ్ మనకు బ్రతుకునిచ్చేది. ఆ రోజు తన జీవితాన్ని అలా ముగించేసిన వారు ఎవరు అంటే, ఇదిగో ఇలాంటి అపవాదకులు. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే వేరే సంగతి, ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి, ఈరోజు కూడా సంఘాల్లో కనబడతారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు చెప్పిన ప్రతి లిస్టులో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు సంఘంలో కనబడతారు. నెక్స్ట్ ఆయన చెబుతున్నాడు, అజితేంద్రియులు. ఇది అందరికీ ఉండేదే. ఇప్పుడు చెప్పండి, అజితేంద్రియులు అంటే అర్థం ఏంటి? అజితేంద్రియులు మన తెలుగు మనకే తెలియకపోతే ఎలాగా చెప్పండి? అజితేంద్రియులు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చెప్పిన పోనీ ఏంటని అర్థం అవుద్ది, ఎందుకంటే మనం ఇంగ్లీష్ బ్యాచ్ కదా. సరే, అజితేంద్రియులు అని అంటే సెల్ఫ్ కంట్రోల్ లేనోళ్ళు. అర్థమైందా? మళ్ళీ ఇంకా మన తెలుగులో చెప్పనా, సెల్ఫ్ కంట్రోల్ లేనోళ్ళు. ఇంకా మన తెలుగులో స్వచ్ఛమైన పదాలు కావాలంటే స్వీయ నియంత్రణ లేని వాళ్ళు. ఇంకా కావాలేనంటే ప్రవర్తనలో స్థిరత్వం లేనోళ్ళు. ఇంకా కావాలా?
అర్థమైంది అనుకుంటా. ఇది అందరికీ ఉంటుందంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ స్వీయ నియంత్రణ కోల్పోయిన వారమే ఏదో ఒక బలహీనత దగ్గర. ఎప్పటి వరకు చెప్పిన లక్షణాలు మనలో అరకొరగా అక్కడక్కడ కనబడుతున్నాయేమో కానీ ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ అజితేంద్రియులు లేదా ప్రవర్తనలో స్వీయ నియంత్రణ లేకపోవడం, లేదంటే మనల్ని మనం అణుచుకోలేకపోవడం, మన కోరికలకి కళ్ళెం వేయలేకపోవడం, ఈ సెల్ఫ్ కంట్రోల్ లేని తత్వం మనలో అందరికీ ఉంటుంది. ఇది ఎలాంటిది? శోధన కాలమందు కాలు జారేవారు అజితేంద్రియులు, వారి అవయవాలని పాపానికి అప్పగించుకునేవారు అజితేంద్రియులు. ఈరోజు అందరూ ఇదే లిస్టులో ఉన్నారంటే భేదం ఏమీ లేదు, అందరూ అజితేంద్రియులే, ఎవ్వరికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. నేను బీరు తాగనండి అన్నాడట ఎడారిలో ఉండి. ఎడారిలో బీరు లెక్క దొరికితే నీళ్ళే దొరకవు నీకు. జైల్లో ఉండి నేను గంజాయి కొట్టనన్నాడట. అది కాదు కదా సెల్ఫ్ కంట్రోల్ అంటే. నువ్వు నలుగురు మధ్య ఉన్నప్పుడు పాపం నీ కళ్ళ ముందు నిలబడి నువ్వు చేస్తావా చెయ్యవా అని నిన్ను ప్రేరేపించినప్పుడు అప్పుడు ప్రభు వాక్యాన్ని బట్టి పరిశుద్ధంగా నిలబడ్డం కదా స్వీయ నియంత్రణ అంటే. ఎక్కడో ఏజెన్సీకి పోయి నేను పోర్నోగ్రఫీ చూడండి అంటే ఎట్లా? అక్కడ సిగ్నల్సే ఉండవు కదా. అర్థమైంది అనుకుంటా నా పాయింట్. అర్థమైందా? నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాపం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కదా, మనల్ని శోధన పిలుస్తున్నప్పుడు కదా, మన బలహీనత మనల్ని వెంటాడి పీకి పట్టుకుని బిగయించినప్పుడు కదా మనం సెల్ఫ్ కంట్రోల్ పాటించాల్సింది. ఇది ఎక్కడుంది మనకి? మనకు అవకాశం లేని చోట మనం అంటాం, నేను నిలబడ్డాను ప్రభువా నీ కోసం పరిశుద్ధంగాని, నేను సినిమాలు చూడను ప్రభువా అని అంటావు, రీల్స్ మాత్రం దోడేస్తావు. ఇదా సెల్ఫ్ కంట్రోల్? నేను బూతులు మాట్లాడడం ప్రభువా అంటావు, డబుల్ మీనింగ్ డైలాగులు చెబితే వెంటనే పక్కపక్క అర్థం చేసుకుని నవ్వుతావు. ఇదా సెల్ఫ్ కంట్రోల్? మనకు నచ్చనివన్నీ వదిలేసుకుని దేవుని కోసం ఏదో చేశానని చెప్పుకోవడం కాదు సెల్ఫ్ కంట్రోల్ అంటే. దేవునికి నీకు మధ్యలో ఏదైనా వచ్చి అడ్డు తగిలి దేవుని యొక్క సహవాసాన్ని నీకు దూరం చేస్తున్నప్పుడు అది ఎంత పెద్ద బలమైన భారమైన బలహీనత అయినా దానికి దూరంగా పరిగెట్టి నాకు దేవుడే కావాలని ఆయన పట్టుకుంటావే, అది సెల్ఫ్ కంట్రోల్ అంటే. ఇది ఉందా అంటే ఇది మనందరికి ఉంటుంది బలహీనత, స్వీయ నియంత్రణ. సరైన టైం వచ్చినప్పుడు ప్రభునాల పక్కన నెట్టేస్తాం. జస్ట్ 5 నిమిషాలు ప్రభువా మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడతాను అని మన మనసులో మనం అనుకుంటాం. ఇదొక్కటే ప్రభువా, ఇదొక్కటే అని చెబుతాం. మళ్ళీ ప్రభుకే చెబుతాం మనం సిగ్గు లేకుండా. ఇదొక్కటే ప్రభువా, మళ్ళీ చేయను. ఆ ఒక్కటే అంటాం 100 సార్లు చేస్తావు అదే పాపాన్ని. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాన్ని పాపంతో కలిసిపోయి లేదా పెన వేసుకొని జీవిస్తూ ఆ చిక్కులు పెట్టు పాపంతో వీరు కూడా చిక్కుబడి పాపంలో మునిగిపోయే జీవితాలు. సెల్ఫ్ కంట్రోల్ లేని వారు, స్వీయ నియంత్రణ లేని వాళ్ళు వీళ్ళు ఎక్కడుంటారంటే తిమోతి, బయట ఉండరు, వీళ్ళు సంఘంలో ఉంటారు. ఎప్పుడు కనబడతారు నీకు? క్షమించండి, ప్రభు వచ్చే టైంకి నీకు కనబడతారు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? క్రూరులు అంటే దయ జాలి ఏమి లేని వాళ్ళు, అనాగరికులు, నాగరికత లేని వారు, లొంగని వారు, ఎదుటి వారిని శారీరకంగా మానసికంగా బయటపెట్టేవారు, తమ ప్రయోజనాల కోసం ఎదుటి వారి నాశనాన్ని కూడా కోరుకునేవారు. నెక్స్ట్ సజ్జన ద్వేషులు, చెడుతనాన్ని దూకుడుగా ఇల్లెత్తుకుంటారట. ఎదుటివాడు బాగుపడితే వీళ్ళు హర్షించలేరు. ఎదుటివారు కనీసం వారి జీవితాల్లో ఎదుగుతుంటే వారు చూడలేరు. సజ్జన ద్వేషులు మంచిని ఏమాత్రం ప్రేమించలేరు, ఓర్చుకోలేరు. నెక్స్ట్ చెప్తున్నాడు, ద్రోహులు, ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఇతరులకి హాని చేసేవారు వీళ్ళు ద్రోహులు. నెక్స్ట్ మూర్ఖులు అంటే తల బిరుసు గలవారు, జాగ్రత్త లేనోళ్ళు, నిర్లక్ష్య వైఖరి కలిగినవారు, తెలివి తక్కువ వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడ? సంఘంలో. నెక్స్ట్ గర్వాంధులు అంటే ఉప్పొంగిపోయేవారు, ఇతరులను తక్కువ చూస్తూ వాస్తవాన్ని కూడా గ్రహించకుండా తమకున్న హోదాను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, ఆస్తులను బట్టి, తమకున్న వెనకాల మంది బలగాన్ని బట్టి ఎవరైతే హర్షిస్తారో వీళ్ళని బైబిల్ అన్నది గర్వాంధులు. గర్విష్ఠులు వేరు, గర్వాంధులు వేరు. ఎవడైనా మాట్లాడుకుందాం. గర్వాంధుల లిస్టులోనికేమో నెబుకద్నెజర్ వస్తే గర్విష్ఠుల లిస్టులోనికేమో ఫరో వస్తాడు. వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా చెప్పుకుందాం, రెండు వేరు. నెక్స్ట్ దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారట. అంటే వీళ్ళ కోరికలే వీళ్ళకి పెద్ద పీట వేస్తారు.
దేవుడు, ఆయన వాక్యము, ఆయన సహవాసము, ఆయన ప్రేమ, ఆయన సన్నిధి ఏం అవసరం లేదు. ఈ పూట కడుపు నిండిపోతే చాలని దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడే ఏసావు. సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. దేవుని కంటే లోకప్రీతి ఎక్కువైపోయిందే లోతు భార్య. సుఖానుభవం ఎక్కువగా ప్రేమించినావిడ. సొలొమోను కావచ్చు, దేమా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. 19 వీళ్ళందరూ పైకి భక్తి గలవారిగా కనబడతారు, కానీ దేవుని పట్ల నిజమైన భక్తి లేదు వీళ్ళకి. స్వార్థం కొరకే దేవుని ఉపయోగించుకుంటారు. పైకి చూస్తేనేమో ఎంత భక్తిగా ఉన్నాడేంటి ఈ అబ్బాయి అని అనుకునేలా ఉంటాం, కానీ లోపల చూస్తేనేమో ఇదిగో ఈ 19 అవలక్షణాలతో కనబడతారట అని చెబుతూ చివరికి వచ్చేసరికి ఇప్పుడు 14 వచనం చదవండి, క్షమించండి, 5వ వచనం చదువుతాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు, ఇట్టి వారికి విముఖుడవే ఉండము. ఈ 19 అవలక్షణాలు కలిగిన వారికి నువ్వు దూరంగా ఉండు తిమోతి. సరే, నేను దూరంగా ఉంటాను. దూరంగా ఉండి ఏం చేయాలి? ఏం చేయడమో కాదు, నా వల్ల ఏదైతే విన్నావో దాన్ని పాటించు. నా జీవితంలో నువ్వు చూసావే ప్రభు కొరకు నేను ఎలా నిలబడ్డానో అది పాటించు. నీకు తెలుసు బాల్యం నుండి లేఖనాలు, వారికి తెలిసి పాటించలేకపోయారని. కిందకి 14వ వచనంకి వచ్చేసరికి ఆయన చెప్తాడు, నువ్వు బాల్యం నుండి లేఖనాలు ఎరిగిన వ్యక్తివి, నాకు తెలుసు తిమోతి. ఆ లేఖనాలే నువ్వు నిజాయితీగా నిలబడడానికి ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే కారణం ఒకే ఒకటి. ఈ 19 అవలక్షణాలు నీలో లేకపోవడానికి కారణం బాల్యం నుండి నువ్వు లేఖనాల మీద పట్టున్న వ్యక్తివి. కేవలం తెలిసిన వాడవే కాదు, లేఖనానుసారంగా నీ జీవితాన్ని కట్టుకున్న వ్యక్తివి. నువ్వు వీళ్ళందరికీ దూరంగా ఉంటూనే లేఖనాలకి దగ్గరగా ఉండు. ఈ మనుషులందరికీ దూరంగా ఉండు, కానీ వాక్యానికి దగ్గరగా ఉండు. ప్రభు వస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు వాక్యానికి ఇలా దగ్గరగా ఉంటే వాక్యము ఇలాంటి అవలక్షణాలని నీ జీవితంలోనికి రానివ్వదు. సరే, నేను వాక్యానికి దగ్గరగా ఉంటున్నాను, ఇంకా నేను ఏం చేయాలనంటే, ఇప్పుడు ఈ అవలక్షణాలన్నీ నీకు కనబడుతున్నాయే తిమోతి, 19 అవలక్షణాలు, వీళ్ళందరూ కూడా నీలా మారాలి అని అంటే నీ జీవితం ఇలా ఉండడానికి కారణమైన ఆ వాక్యాన్ని సమయమందును అసమయమందును ప్రకటన చేయి. ఇప్పుడు 4వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాడు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, వాక్యమును ప్రకటించు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. తిమోతి, నీకు చెప్పేది ఒకటే, వీళ్ళందరూ వాక్యం వినిపోయారు, సంఘానికి వచ్చేవాళ్ళే, కానీ నువ్వు వాక్యం నువ్వు బాల్యం నుండి చేత పట్టుకున్నావు, వాక్య ప్రకారమే నడుచో. ఇంకా వాక్యానికి దగ్గరగా ఉండు. నువ్వు దగ్గరగా ఉండడమే కాదు, నువ్వు ఎవరికైతే దూరంగా ఉంటున్నావో వారికి నువ్వు ఈ వాక్యాన్ని ప్రకటించు. సమతుల్యత. వారితో సహవాసం చేయకు, కానీ వారికి వాక్యాన్ని ప్రకటించు. వారికి వాక్యాన్ని ప్రకటిస్తే ఏమవుద్ది? నీలో ఉన్న ప్రభు వారికి స్పష్టంగా అర్థమైనప్పుడు ఆ వాక్యము ఇలాంటి క్రూరులు మార్చుద్ది. వాక్యాన్ని ప్రకటిస్తే నిజంగానే ఈ వాక్యం ఎలాంటి వారినైనా మారుస్తుందా అని అంటే పౌలు గారు చెప్తున్నారు, బండ లాంటి హృదయాన్ని కూడా బద్దలు చేస్తుంది తిమోతిది. వాక్యం ఎంత శక్తివంతమైనదంటే స్వార్థపూరితమైన మనిషిని నిస్వార్థంగా మారుస్తుంది తిమోతి. వాక్యాన్ని ప్రకటించు. ఇప్పుడు 19 అవలక్షణాలని వాక్యం దగ్గర తీసుకురండి. స్వార్థంతో నిండిపోయిన మనిషికి తన హృదయంలోనికి వాక్యం వెళితే నిస్వార్థపరుడు అయిపోడా, ఖచ్చితంగా మారతాడు. ఈ బడాయి కోరులు బెంకంలాడే వారిని నువ్వు వాక్యం చెబితే తిమోతి విధేయులుగా మారిపోతారు. వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోరేక, పైన ఒకలా లోపల ఒకలా ఉండరు. నువ్వు వాక్యాన్ని ప్రకటించు. అహంకారులను, గర్విష్ఠులను, గర్వాంధులను నెమ్మది పరులుగా, సాత్వికులుగా మార్చేది ఈ వాక్యం తిమోతి. వాక్యాన్ని ప్రకటించు. సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించు. దోషకులను, అవిధేయులను ప్రేమించేవారిగా మార్చేస్తుంది ఈ వాక్యం. మేలు మర్చిపోయి కృతజ్ఞత లేని వాళ్ళని ఎదుటి వారికి తిరిగి మరలా స్వలాభం ఆపేక్షించకుండా ఎదుటి వారికి మేలు చేసే వ్యక్తులుగా మారుస్తుంది. ఇలాంటి వారికి వాక్యాన్ని ప్రకటించు తిమోతి. అపవిత్రుల్ని పవిత్రులుగా చేస్తుంది, దయలేనోళ్ళని కరుణ చూపేవారుగా చేస్తుంది, దూషించే వారిని ప్రేమించేవారుగా మారుస్తుంది. వాక్యాన్ని ప్రకటించే తిమోతి. సమయమందు అసమయమందు ఈ అపవాదుకులు ఎవరైతే మనుషులను చంపేసాలా పుకార్లు పుట్టిస్తాలే వీళ్ళందరినీ సత్య సంబంధులుగా మారుస్తుంది వాక్యము. వాక్యాన్ని ప్రకటించు. స్వీయ నియంత్రణ లేనోళ్ళని, ఈ అజితేంద్రుల్ని, సెల్ఫ్ కంట్రోల్ లేనోళ్ళని నీతి కొరకు నిలబడే నిజాయితీ పరులుగా, బలార్జులుగా మారుస్తుంది వాక్యం. వాక్యాన్ని ప్రకటించు.
వాక్యాన్ని చెప్పాలి తిమోతి. క్రూరుల్ని దయగలిగిన వారిగా మార్చేస్తుంది, సజ్జన ద్వేషుల్ని, మంచిని ప్రేమించిన వాళ్ళని ఎదుటి వారికి దీవెనకరంగా మారుస్తుంది. వీళ్ళు మంచిని చూడలేవారు కాదు, ఎదుటి వాళ్ళకే మేలుకరంగా మారిపోతారు వీళ్ళు నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే. ద్రోహుల్ని నమ్మకస్తులుగా మారుస్తుంది వాక్యం. మూర్ఖుల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. కోరికల చేత ఏడవబడుతున్న వారిని విజయశీలులుగా నిలబడుతుంది వాక్యాన్ని చెప్పు. చీకటి హృదయాలను వెలుగుతో నింపుతుంది వాక్యము. ఈ నీ జీవితానికే ఒక విలువను తీసుకొస్తుందని వారికి ప్రకటించు. వారికి తెలియకే, వాక్యాన్ని అనుసరించకే ఈ అవలక్షణాలన్నీ వారి జీవితంలోకి వచ్చాయి. వాక్యాన్ని ప్రకటించు. నిజంగానే వాక్యం మనిషిని ఎంతలా మారుస్తుందని అంటే, ఎందుకు మార్చదు? మనిషిని మనిషిగా ప్రేమించడం అంటే ఏంటో వాక్యమే నేర్పించగలదు. ఏది మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పించలేదు. కుల మతాల మధ్య వివక్ష చూపకుండా అందరినీ ఒకే విధంగా ప్రేమించేలా నేర్పించేది ఒకే ఒక్కటి, అది వాక్యమే. పేదవాళ్ళని ప్రేమిస్తుంది, లేని వారిని హక్కునే చేర్చుకుంటుంది, బాధల్లో ఉన్న వారికి నెమ్మది కలుగజేస్తూ వారికి శాంతి మార్గాన్ని చూపిస్తుంది వాక్యం. చీకటిలో నువ్వు నడుచుకుంటూ పోతుంటే ఆ పాపంలో నువ్వు వెలుపలికి రప్పించి నీ త్రోవకు వెలుగుగా ఉండి నీకు దారి చూపించేది వాక్యమే. మూఢనమ్మకాల నుండి సాంకేతికత వైపు, ఒక తెలివి వైపు, వివేచన వైపు అడుగులు వేయించేది వాక్యమే. మన భారతదేశంలో ఎన్ని జరగలేదు. వాక్యం వచ్చిన తర్వాత మూఢనమ్మకాలు సమసిపోయాయి. ఇప్పుడు వాక్యం కరువు అయిపోయి మరలా మూఢనమ్మకాలకి పుట్టినిల్లు అయిపోతుంది ఈరోజు. జాగ్రత్త. వాక్యమే అవేర్నెస్ తీసుకురాగలదు. వాక్యాన్ని ప్రకటించు. ఈ వాక్యం చెడిపోయిన మనుషులను కూడా, యవనస్తులను కూడా సన్మార్గంలో పెడతాది తిమోతి. పక్షపాతం లేకుండా పాపాన్ని ఖండిస్తుంది. ఎవరని చూడదు, కుల మతాలను చూడదు, మోతుబరి వర్గం అని చూడదు. పాపం చేస్తే పక్షపాతం లేకుండా ఏలెత్తి చూపిస్తుంది. వారి హృదయాలు పొడవబడేలా మారుస్తుంది. వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. మనిషికి నాగరికత అంటే ఏంటో నేర్పిస్తుంది వాక్యం. ఇది అనాగరికులకి ఎలా జీవించాలో చెబుతుంది. నైతికత, విలువలు, విధేయత, సంస్కారం. తాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, పాపానికి అలవాటు పడిన ప్రతి ఒక్కరిని, ఎవరినైనా మారుతుంది. చరిత్రలో కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పటికీ మన కళ్ళ ముందు. కాబట్టి పౌలు గారు చెబుతున్నారు, యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి ఇలాంటి వారందరినీ కనబడుతున్నప్పుడు అలాంటి వారితో సహవాసం చేయకు, కానీ వారి మార్పు కొరకు నువ్వు స్థిరంగా నిలబడి వారికి వాక్యాన్ని ప్రకటించు. వారి జీవితాలు మారుతాయి. ఒకవేళ ఈ 19 అవలక్షణాల్లో మనకి ఎవరికైనా, ఒకవేళ ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో ఈ 19లో ఒక్కటి మన జీవితంలో ఉన్నా, ప్రభు ముందుకు వెళ్ళి వాక్యం దగ్గర సరెండర్ అయిపోయి, తిమోతి ఎలా అయితే వాక్యంతో సహవాసం చేశాడో మనం కూడా వాక్యం దగ్గరికి వెళ్ళిపోయి వాక్యాన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఆ మెడిసిన్ మన జీవితంలోనికి వస్తేనే మనకున్న పెరాలసిస్, ఆ రోగం నయమవుద్ది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ అవలక్షణాలను తొలగించుకోవడానికి వాక్యం మనకు వినబడుతున్నప్పుడు వాక్యాన్ని లోపలికి ఆహ్వానించడానికి హృదయపు గోడల్ని మనం బద్దలు చేయాలి. వారు చేయలేదు, నాశనం అయ్యారు. ఒకవేళ ఇలానే పైకి భక్తి గలవారిగా కనబడుతూ ప్రభు యొక్క ఆత్మను అనుభవించలేని వారి స్థితిలో మనం ఉంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆయన ఆత్మకి స్థానాన్ని ఇద్దాం. వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించి మనలో ఉన్న రోగాల్ని బయటకు నెట్టుదాం. ఇవన్నీ లక్షణాలు మనలో కనబడుతున్నప్పుడు మనం సిద్ధపడదాం. ఇవన్నీ కడవరి దినాల్లో ప్రభు వచ్చే టైంలో మనకు తారసపడే లక్షణాలు ఇవి. మనలో ఉంటే మనల్ని బట్టే ప్రభువు రావచ్చేమో. ఒకవేళ నీలో లేకుండా పక్కనోళ్ళ కనబడితే వాడిని మార్చడానికి చక్కటి సత్యవాక్యాన్ని సమయమందు అసమయమందు నువ్వు ప్రకటించు. సిద్ధపడుండు. నీ నోటితో నీ ప్రభు కొరకు చెప్పు. నీ వాక్యమే వారి జీవితాలకి వెలుగులు నింపేది. ఈ వాక్యాన్ని చెబుదాం, మనం పాటిద్దాం. ఈ అవలక్షణాలు మనలో ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, మీ కుమారుడు భౌగోళికంగా జరిగే మార్పులు చెబితే అయ్యా పౌలు గారి ద్వారా తండ్రి మాలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వివరించారు. తండ్రి, మాలో ఒకవేళ ఎలాంటి అవలక్షణాలు కనబడితే తండ్రి మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని మార్చండి. మాలో ఒక్క లక్షణం ఉన్న ప్రభువా వాటిని తీసివేసి ప్రభువా సంపూర్ణమైన పురుషులుగా పరిపూర్ణత వైపు అడుగులు వేయడానికి మీ వాక్యం చేత మా హృదయాలను నింపుతారని ఆశపడుచు మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మీ కుమారుని మరుగు చేసి ఎన్నో గూఢమైన సంగతులు మాతో మాట్లాడుతూ మా హృదయాలను తెప్పరిల్ల చేస్తారని ఆశపడుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.